మానవుడు తొలుత ఉపయోగించిన లోహం రాగి, కాపర్. అధిక అఘాత వర్ధనీయత ఉన్న లోహం బంగారం. చాక్లెట్లో నికెల్ ఉంటుంది. తేలికైన లోహం హైడ్రోజన్. ఆమ్లాల్లో ఉండే మూలకం హైడ్రోజన్, దీన్ని ఉదజని అని కూడా అంటాం. అల్యూమినియం యొక్క ముఖ్య ధాతువు బాక్సైట్. ఇనుము తుప్పు పట్టిన దాని బరువు పెరుగుతుంది. నిక్రోమ్లో ఇనుము, నికెల్, క్రోమియం, మాంగనీస్ ఉంటాయి. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే లోహం పాదరసం. NaOH సోడియం హైడ్రాక్సైడ్ను కాస్టిక్ సోడా అంటారు. చాకలి సోడా అని సోడియం కార్బోనేట్కు పేరు. బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్. తక్కువ బరువు ఉన్న లోహం లిథియం. వెనిగర్లో ఎసిటిక్ ఆమ్లం ఉంటుంది. చీమ కరిచిన అందులో ఫార్మిక్ ఆమ్లం ఉంటుంది. స్వచ్ఛమైన నీరు వాననీరు. అయస్కాంతమునకు సరైన పరీక్ష వికర్షణ. నిల్వ బ్యాటరీలో ఉండే ఆమ్లం సల్ఫ్యూరిక్ ఆమ్లం. సల్ఫ్యూరిక్ ఆమ్లంను రసాయనాల రాజు అని పిలుస్తారు. ఓడ సముద్ర జలాల్లో ప్రవేశించిన తర్వాత కొంచెం పైకి లేస్తుంది. ఇంద్రధనస్సు ఎప్పుడు సూర్యునికి వ్యతిరేక దిశలో ఏర్పడుతుంది. డ్రై ఐస్ అనగా ఘన కార్బన్ డయాక్సైడ్. మార్ష్ గ్యాస్ అంటే మీథేన్ వాయువు, CH4 దీని కెమికల్ ఫార్ములా. ఫ్యూజ్ వైర్కు గరిష్ట నిరోధం, కనిష్ట ద్రవీభవన స్థానం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. విద్యుత్ బల్బులు, కంటి అద్దాలు ఫ్లింట్ గాజుతో తయారు చేస్తారు. వెండి అతి ఉత్తమ ఉష్ణ విద్యుద్వాహకం. కాంతి పరావర్తనం ఆధారంగా పెరిస్కోప్ పనిచేస్తుంది. భారజలాన్ని న్యూక్లియర్ రియాక్టర్లో మితకారిగా వాడతారు. ఎరుపు, ఆకుపచ్చ, నీలి రంగులను ప్రాథమిక రంగులు అంటారు. కంచు రాగి మరియు తగరంల మిశ్రమం. రేడియో కోబాల్ట్ను క్యాన్సర్ కణాల చికిత్సలో వాడతారు. వంటకు వాడే వాయువు బ్యూటేన్. సముద్రపు లోతును కొలవడానికి సోనార్ను ఉపయోగిస్తారు. ఒకే నెలలో వచ్చే రెండవ పౌర్ణమి చంద్రున్ని బ్లూ మూన్ అంటారు. డైనమోను కనుగొన్నది మైకేల్ ఫారడే. సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అనేది చంద్రుని మీద మనిషి కాలు మోపిన ప్రదేశం. వజ్రం మెరవడానికి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా సమాచార ప్రసారం అవటానికి కారణం కాంతి సంపూర్ణాంతర పరావర్తనం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అరుణ నీలి కాంతి లోపల ఫోటోసింథసిస్ బాగా జరుగుతుంది. సూర్యకాంతి నేలను చేరడానికి పట్టే సమయం 8 నిమిషాలు. చంద్రకాంతి నేలను 1.3 సెకండ్లలో చేరుతుంది.